అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కావేరి అంటే నాకు ప్రాణం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏది చేసినా ఈ ఇంటి పరువు మర్యాదలు నిలబెట్టడం కోసమే నేను చేస్తానమ్మా. దయచేసి ఈ కొడుకు మీద నమ్మకం ఉంచమ్మా. హలో, నాకిచ్చిన మాట ఏమైంది మిస్టర్ అఖిల్? సత్య, నేను నీతో పర్సనల్గా మాట్లాడతాను. నువ్వు కావేరిని ముందు పెట్టుకుని నీకు తానెంత ముద్దమందారమో మా తాతయ్య అత్తయ్యకు నిన్న చెప్పావు కదా. నేను చాటున ఉండి మొత్తం విన్నాను అఖిల్. మరి నా మాట ఏం చేశావు? ఏ నా మాటకు విలువలేదా? నీకిచ్చిన మాట నేను నెరవేర్చాను, నువ్వు మాట తప్పావు. నీకిచ్చిన మాట నేను నెరవేర్చాను కాని నువ్వు మాట తప్పావు. కావేరిని బయటికి పంపిస్తున్నట్టు నన్ను నమ్మించడానికి డ్రింక్ చేసినట్టు నాటకమాడావు. అది నిజమని నేను నమ్మాను, కాని అదంతా నువ్వు వాడిన నాటకం. సత్య, నీకెందుకింత మొండి పట్టుదల? అవును, కావేరిని పంపించేద్దాం అనుకున్నాను, సిన్సియర్గా ప్రయత్నం చేశాను. తాతయ్య దృష్టిలో, మా అమ్మ దృష్టిలో నేను వెధవనయ్యాను. నేనెంత నాటకాలాడి కావేరిని బయటికి పంపించాలన్నా దానికి స్ట్రాంగ్ రీజన్స్ కావాలి. అయినా నేను ప్రయత్నించాను. చూసావు కదా ఏం జరిగిందో. అఖిల్, జరిగిపోయిన దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్స్ అడగడం లేదు. ఫర్దర్గా కావేరిని ఇంట్లోంచి బయటకు పంపించడం ఇంపాసిబుల్ సత్య. పంపించకపోతే నేను ఊరుకోను. అవసరమైతే మీ తమ్ముణ్ణి పాళ్లల్లో విషం కలిపి చంపేస్తాను. దానికి నాకు 5 నిమిషాలు చాలదు. ఇవన్నీ నాకు చేతకాకనా? కమాన్ కమాన్, చెప్పు చెప్పు చెప్పు. యూ సత్య! అఖిల్, మీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే నీ చేతుల్లోనే ఉంది. నేను నీ తమ్ముడితో కాపురం చెయ్యాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. ఫైనల్గా మీ కుటుంబం భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే మీ ఇంట్లో పోస్ట్ మార్టంలు మొదలవుతాయి. షడప్! నువ్వు అసలు ఆడదానివేనా? అరే, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? మనుషుల్ని హింసించి చంపేంత ఈగో నీలో ఉందంటే నువ్వసలు మనిషివేనా? నువ్వు ఒకరికి భార్యవి, ఈ ఇంటి కోడలివి. రేపో మాపో ఈ ఇంటికి వారసునివ్వబోతున్నావు. గుర్తుంచుకో. ఎంతసేపు కావేరి కావేరి కావేరి. ఎస్, నువ్వనుకున్నట్టు కావేరిని పంపిద్దాం అనుకున్నాను. కాని నువ్వు తల్లివయ్యాక మనసు మారుతుందిలే అని నీ గురించి పాజిటివ్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తల్లినైనా కాకపోయినా నా నిర్ణయంలో మార్పుండదు. నాకిచ్చిన మాట ప్రకారం నువ్వు కావేరిని బయటికి పంపించాల్సిందే. పంపించను. కావేరి ఈ ఇంటి పెద్ద కోడలిగా దేవుడు కూడా ఆ హోదాను మార్చలేడు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. కానీ నువ్వు ఏం చేసినా నేను చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు. నా సహనానికి కూడా ఒక హద్దుంటుంది సత్య. గుర్తుపెట్టుకో. మావయ్య, మీరు ఒంటరిగా ఇక్కడ? నాగమ్మా, నాగమ్మా! అమ్మగారు! మావయ్య గారిని ఒంటరిగా అలా వదిలేసావేంటి? లేదమ్మా,
నేను సోఫాలో కూర్చోపెట్టి జ్యూస్ తెద్దామని వెళ్ళాను. అయ్యగారే నడుచుకుంటూ ఇక్కడికొచ్చారు. సరే, తీసుకెళ్ళు. సరేనమ్మా. రండి అయ్యగారు. మొత్తం వినేశాడా? చూడమ్మా సత్య, ఏమీ లేదు. మీ మామయ్య గారు ఇంటికొచ్చే కోడళ్లకు ఏమివ్వాలో అన్నీ ముందే అనుకుని రెడీ చేసి పెట్టారు. నిశ్చితార్థానికి, పెళ్లికి, ఆ తరువాత కోడళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇలా ఒక్కో శుభకార్యానికి ఒక్కొక్క బహుమతి స్వయంగా తనే తీర్చాలని ఎంతో ముందు చూపుతో ఆలోచించేవారు. కాని భగవంతుడు ఆయన ఆశను తీర్చే భాగ్యం ఆయనకు కల్పించలేదు. ఆయనకు బదులుగా ఈ బహుమతులు నేనే ఇద్దామనుకున్నా నాకెందుకో వెలితిగా అనిపించి ఇవ్వలేదమ్మా. అత్తయ్య, మీరు మావయ్య గారు కలిసిస్తేనే మాకది బహుమానమవుతుంది. పర్వాలేదు, మేం అర్థం చేసుకోగలం. కానీ ఈరోజు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. ఈ ఇంటికి, ఈ వంశానికి వెలకట్టలేని గొప్ప బహుమానం ఇవ్వబోతున్నావు. ఇలాంటి శుభ సందర్భంలో కోడళ్లకివ్వడానికి మీ మామయ్య కొనిపెట్టిన నగలమ్మా ఇవి. నేను మీ మామయ్య దగ్గరుండి సెలెక్ట్ చేసిన డిజైన్స్ ఇవి. మాకు కోడళ్లంటే కూతుర్లతో సమానం. నన్నత్తయ్య అని కాదు, అమ్మ అనుకోండి. తీసుకోమ్మా. మామయ్య గారి ఆశీర్వాదం తీసుకోమ్మా. మా పేర్లు చెప్పండి. పూజారి గారు, మా పేరు మీద, మా కొడుకు కోడళ్ల పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. మా పెద్దబ్బాయి అఖిల్,
మా పెద్ద కోడలు కావేరి. మీ పేర్లు గోతనామాలు చెప్పండమ్మా. నిఖిల్, సత్యదేవి, ఘంటసాల గోత్రం. ఘంటసాల గోత్రోద్భవస్య నిఖిల్ నామధేయస్య సత్యదేవీ నామధేయస్య సహ కుటుంబస్య సభాంతకస్య క్షేమస్థైర్యదే. అయ్యో, ఆయనకి ఫోన్ చేయకుండానే వచ్చేసానే. అదే నేను చేసిన తప్పు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఎలాగో గుడికొచ్చాను కదా, దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను. మధ్యలో ఆయన కాల్ చేస్తే వెయిట్ చేస్తాను. మహాకాళి అనుగ్రహ కర్ణాకటాక్షిత్యంతం మనో వాంఛాపూర్యంతం దేవతా అనుగ్రహ కర్ణాకటాక్షిత్యంతం వాయునాథ. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నిసార్లు చెప్తారు? ఎన్నిసార్లు చెప్పినా తక్కువే కదా. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా సంతోషంగా ఉంది నిఖిల్. నాకు తెలుసు సత్య, నీ కళ్ళల్లో అది కనిపిస్తుంది. సత్య, నన్ను తండ్రిని చేసిన శుభ సందర్భంలో నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో. ఏమడిగినా ఇస్తారా? ష్యూర్. ఏంటి సడన్ గా శారీ చూసుకుంటున్నావు? ఆహా. నా శారీ తన శారీ ఒకేలా ఉన్నాయేంటి? సత్య, ఆ? ఏంటి పరధ్యానంలో ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీరు పదండి, నేనొస్తాను. ఏమైంది? ఏం లేదు, మీరు వెళ్ళండి. సరే సత్య, అమ్మ ప్రసాదాలు పంచుతుంది, నేను అక్కడ ఉంటాను, నువ్వు వచ్చే. సరే. Excuse me. హాయ్. మీరు సత్య? ఎస్, సత్యనే. హాయ్, వాట్ ఇస్ సర్ప్రైజ్. మీ హస్బెండ్ కోసం వెయిటింగా? అరే, కనిపెట్టేశారు. ఆ రోజు హోటల్లో అక్కడ చచ్చానని ఆ మాట అన్నావు కదా, ఎక్కడా అదే మాట అంటావని ఎక్స్పెక్ట్ చేశా. ఏం చేద్దాం, ఈ మగాళ్ళున్నారే అస్సలు అర్థం చేసుకోరండి. పాపం ఎక్కడో ట్రాఫిక్లో ఇరుక్కునుంటారు. వస్తారులేండి, వెయిట్ చేయండి. కార్తిక చాలాసార్లు కాల్ చేసింది. నిఖిల్, ఆ, ఇలా రారా. ఆ, వస్తున్నానమ్మా. అతనికివ్వు. ఇంతసేపైనా మీరొక విషయం నోటీస్ చేయలేదు. ఏం విషయం? కనుక్కోండి చూద్దాం. ఆ,
ఎగ్జాక్ట్లీ. కొంపదీసి మీ ఆయన మా ఆయన ఫ్రెండ్స్ కాదు కదా? అయ్యుండొచ్చు. లేదంటే ఇద్దరూ సేమ్ శారీని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇంపాసిబుల్ కదా. లేదంటే ఒకే షాప్లో షాపింగ్ చేసి ఉండొచ్చు. అవునవును, అయ్యుండొచ్చు. కమ్, మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తా. పదండి. ఈరోజు ఏమైనా స్పెషలా? అవును, చాలా స్పెషల్. ఓ ఓ గాడ్ ఈస్ గ్రేట్. మా ఆయన ఫోన్ చేస్తున్నారు. ఓ, బహుశా ఆయన ఇక్కడికి వచ్చారేమో. అవును, వచ్చినట్టున్నారు. సరే, మాట్లాడి వీలైనైతే మీ హస్బెండ్ని తీసుకొని రండి. ఓకే, బాయ్. కార్తిక, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదేంటి స్వామి? అంటే నేను గుడికొచ్చాను. ఏంటి, గుడికొచ్చారా? అవును, నువ్వు? నేను గుడికే వచ్చాను. ఏ గుడికి? శ్రీనివాసపురం అమ్మవారి గుడికి. ఆల్రెడీ గుడికొచ్చి మీకోసం వెయిట్ చేస్తున్నాను. నిన్నే అనుకున్నాం కదా ఇద్దరం గుడికి వెళ్దామని. మర్చిపోయారా స్వామి? కార్తిక, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పటిదాకా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలోనే మీరు కాల్ చేశారు. హాయ్. దేవుడా, ఈరోజు నా జీవితానికి ఎండ్ కార్డ్ వేసావా? ముందు నువ్వు ఇట్రా. రా. ఏమైంది? అమ్మా సత్య, నేను హుండీలో డబ్బులేసొస్తాను. నువ్వు ప్రసాదం పెడుతూ ఉండు. అలాగే అత్తయ్య. అదేంటి నాకు చెప్పకుండా గుడికొచ్చావు? నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కనీసం మెసేజ్ అయినా పెట్టచ్చు కదా. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మీరెందుకింత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామి. మనం వచ్చింది గుడికే కదా, మరెందుకు ఇలా ఏదో జరగబోతుందన్నట్టు భయపడుతున్నారు? అసలు మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదండి. నిజమే కదా, మనం వచ్చింది గుడికే కదా. మా బాస్ కాల్ చేశాడు, ఏదో టెన్షన్లో అలా మాట్లాడేశాను. నిజంగా మా బాస్ టెన్షనే. హలో, ఏమైందన్నా? ఏమైందన్నా?
ప్రెసిడెంట్గా తీర్మానం చేస్తున్నాను. ఈయన ఎక్కడికెళ్లారు?